హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మెన్ స్కిల్డ్ పోస్టులకి మనకి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఒకసారి మనం ఈ వీడియోలోని అఫీషియల్‌గా మనం ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఒకసారి చూడడం జరుగుతుంది. ముందుగా మనం ఇక్కడ చూసుకుంటే ఇండియన్ నేవీ సైట్‌లో మనకి ట్రేడ్స్‌మెన్ స్కిల్డ్ పాపప్ అయితే మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అయితే మనకి యాక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ట్రేడ్స్‌మెన్ స్కిల్డ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు హెల్ప్ లైన్ నెంబరు అలాగే హెల్ప్ లైన్ మెయిల్ ఐడి కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకి 13 ఆగస్ట్ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. లాస్ట్ డేట్ చూసుకుంటే 2 సెప్టెంబర్ 2025 వరకు మనకి అప్లికేషన్ అయితే అవైలబుల్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ అన్ని చూసి చదివి అప్లై అయితే చేయండి. ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఎందుకంటే చాలా మంది నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో అప్లై చేసినప్పుడు ఒకసారి ప్రాపర్‌గా కరెక్ట్‌గా మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో స్టార్టింగ్ డేట్ మీరు చూసుకోవచ్చు 13 ఆగస్ట్ నుంచి మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 2. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆన్లైన్‌లో మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మీరు ఈ స్టెప్స్ అయితే ఫాలో అయితే అవ్వాల్సి ఉంటుంది. సో స్టెప్స్ మీరు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకి ఆల్రెడీ నీకు చెప్పినట్టే మీకు 13వ తారీఖు అప్లికేషన్ అయితే అవైలబుల్ అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ అయితే మీకు జనరేట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించి మీరు అప్లికేషన్ అయితే ఓపెన్ చేయగలరు. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ బయోడేటా మొత్తం అన్ని ఫిల్ చేసి అలాగే డాక్యుమెంట్స్ ఏవైతే అడుగుతున్నారో అవన్నీ అప్లోడ్ చేసి ప్రింట్ తీసి సబ్మిట్ అయితే చేసుకోగలరు. సో ప్రివ్యూ ఒకసారి చెక్ చేసి మీరు సబ్మిట్ అయితే అప్లికేషన్ చేసుకోగలరు. సో ఎలా అప్లై చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. సో అప్లై చేయడానికి మనకి ఏ డాక్యుమెంట్స్ ఉండాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం ఒకటి చూసుకుంటే అసిస్టెన్స్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అలాగే నోటిఫికేషన్ రిఫరెన్స్ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రిఫరెన్స్ డాక్యుమెంట్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. SC/ST సర్టిఫికేట్ ఫార్మాట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ ఫార్మాట్ అలాగే ఈడబ్ల్యూఎస్ ఫార్మాట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏజ్ రిలాక్సేషన్ ఫార్మాట్ ఫర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకునేలా ఉంటే మీరు ఎన్ఓసి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు ఎన్ఓసి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు డిజబిలిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ లాస్ట్ 3 ఫామ్స్ వచ్చేసరికి డిజబిలిటీ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించింది. ఎన్ఓసి వచ్చేసరికి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయో వాళ్ళు మళ్ళీ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు వాళ్ళకి ఎన్ఓసి. సో ఇక్కడ ఎన్ఓసి మనం ఇక్కడ చూసుకుంటే మీకు ఈ సర్టిఫికేట్ మనకి ఇలా అయితే ఉండడం జరుగుతుంది. ఎన్ఓసి వచ్చేసరికి ఎవరైతే త్రూ ప్రాపర్ ఛానల్ ఆల్రెడీ ఎవరైతే ఎంప్లాయో వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు ఈ ఫార్మాట్ అయితే మీరు ఫిల్ చేసి ఏ ఆర్గనైజేషన్ నుంచి అయితే మీరు అప్లై చేస్తారో ఆర్గనైజేషన్ మీరు కౌంటర్ సైన్ తీసుకొని మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఎన్ఓసి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే, మిగతా వాళ్ళకి అవసరం లేదు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ ఫార్మాట్ ఫర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్. సో ఎవరైతే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎవరికైతే ఏజ్ అయిపోయిందో సో వాళ్ళకి ఇక్కడ మీరు నోటిఫికేషన్ ఇక్కడ చూసుకునేలా ఉంటే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్ టు 40 ఇయర్స్ వరకు మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సో అందులో మళ్ళీ SC/ST వాళ్ళు 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. బట్ సో ఎవరైతే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటున్నారో ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ మీరు ఈ ఫామ్ అయితే ఫిల్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫర్ ఏజ్ రిలాక్సేషన్ కోసం. సో ఇది వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ ఫార్మాట్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ నుంచి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించింది ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నాన్ క్రిమినల్ SC/ST సర్టిఫికేట్ ఫార్మాట్స్ మీరు ఇక్కడ ప్రొడ్యూస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే నోటిఫికేషన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసే ముందు ఒకసారి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని అలాగే పోస్టింగ్ ప్రిఫరెన్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడ ఏ పోస్టింగ్ మనకి ప్రిఫరెన్స్ ఇస్తే మనకి బాగుంటుందో అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని పోస్టింగ్ ప్రిఫరెన్స్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలరు. మీరు అప్లై చేసినప్పుడు ఆన్లైన్ అప్లికేషన్లో మీకు పోస్ట్ ప్రిఫరెన్సెస్ అయితే మీకు అడగడం జరుగుతుంది. సో అది కూడా మీరు ఏ కమాండ్కి మీరు ఫస్ట్ ఇవ్వాలనుకుంటున్నారో ప్రిఫరెన్స్ ఆ ప్రిఫరెన్స్ కూడా మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఉంచుకోండి. సో ఇది ఇంపార్టెంట్ అప్డేట్స్. నెక్స్ట్ అప్డేట్స్లో నేను ఎలా అప్లై చేయాలనేది మీకు ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు రెస్పాండ్ అయితే అవ్వడం జరుగుతుంది.